UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు అమ్మ ప్రియ, ఇప్పుడు అతను ఒకటి ఏదో అన్నాడు, సరే నిజంగా రియలైజేషన్ వచ్చిందేమో, నేను పిచ్చోడిని కాదు అన్నట్టుగా ఇక్కడ వచ్చి ఒప్పుకున్నాడు. దాని వరకు మేము అందరం సంతోషిస్తున్నాం. కానీ ఇప్పుడు అదంతా జరిగిన తర్వాత ఇది ఒక అక్రమ సంబంధం గురించే మేము ఆడినటువంటి నాటకం అని అతను అన్న తర్వాత కూడా ఇప్పుడు కూడా అదే పాట పాడుతున్నాడు, నాకు ప్రియ వద్దండి ఆ అమ్మాయి కావాలి అని అంటున్నావు. అంటే బాల్ నీ కోర్టులో ఉంది, నువ్వు నిర్ణయం తీసుకోవాలి. చెప్పు, నువ్వే చెప్పాలి. నాకు ఆ అమ్మాయి కావాలని చెప్పా కదా, నువ్వు ఎంత ఏడ్చినా ఏడ్చుకుని పడుకున్నా ఆ అమ్మాయి కావాలని చెప్తున్నా కదా. నానా ఇక్కడ ఆ అమ్మాయి వాళ్ళ గురించి మాట్లాడడానికి ముందు ఈ పిల్ల చేసింది చాలా ఎదవ డ్రామా. ఎంత అంటే ఆయన ఎక్కడో పిలుస్తుంటే నేను వెళ్ళిపోతున్నాను మాయలో పడి అని ఇంత ఆర్గ్యూ చేస్తున్నా కూడా మాకు ఫోన్ ఇవ్వలేదు, మాట్లాడడానికి విల్లింగ్ చూపించలే. ఏం శేఖర్ అని మళ్ళీ అతను పిలుస్తుంది, వీళ్ళ పేర్లు వేరు. మళ్ళీ నానా ఈ విషయంలో నువ్వు నీ డెసిషన్ ఫైనల్, నువ్వేమంటావు చెప్పు. ఎంత చెప్పాం కదా, ఈ అమ్మాయితో కలిసి ఉండడం అంటే డేంజర్, కత్తి మీద సాం. అలా ఎవ్రీడే చేయాలి. ఏ రోజు పిచ్చపట్టినట్టు బిహేవ్ చేస్తుందో, ఏ రోజు మాయలు మంత్రాలకు వెళ్ళిపోద్దో. అంటే ఈ స్టేజ్లో వీళ్ళు ఎంత క్రైమ్గా ఆలోచించారంటే ఇంకెక్కువ ఆలోచించడానికి అవకాశం ఉంది. సరే మేడం, నేను ఇంటికి వెళ్ళి మా బంధువుల్ని, మా అమ్మ చాలా బెటర్ ఆప్షన్. వాళ్ళందరినీ మాట్లాడుకుని ఊర్లో పెద్ద మనుషులను పెట్టేసి ఆ నిర్ణయం ఏదో నేను అది ఈ అమ్మాయి భాగోతం ఏంటో జనాలందరికీ తెలియాలి. నీకు ఒక్కడికే ఏంటి రాత్రిపూట్లు వెళ్తుందని మీ ఇద్దరికి తప్ప మీ కుటుంబ సభ్యులకి ఎవరికీ తెలియదు. ఇది ఇద్దరు పిల్లలు ఆధారపడి ఉన్నారు మీ మీద. మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోండి, ఇంటికి వెళ్ళి చూసుకోండి. మీరైతే వెళ్ళిపోండి నాన్న, వీళ్ళ పని చెప్తాం ఇప్పుడు. నానా ఈ అమ్మాయికి ఆల్రెడీ ఎంత బుద్ధి చెప్పాలో అది వాళ్ళ ఆయన చూసుకుంటాడు. ఆవిడకి ఏం చేయాలో ఇప్పుడు మేము మాట్లాడతాం. అలాంటి వ్యక్తి నీకు అవసరమా? సేమ్ అతనికి ఏం చెప్తున్నావు నీకు అదే చెప్తున్నావు. వీళ్ళు ఇంత దారుణంగా మా దగ్గరకు వచ్చి ఒక స్టోరీ క్రియేట్ చేసుకొని 5 నెలల నుంచి నిన్ను హింసిస్తున్నారంటే నువ్వు మానసికంగా ఎంత క్షోభపడ్డావో నీకు తెలుసా? నువ్వేమనుకుంటున్నావు నీకున్న పేత బ్రెయిన్కి? మా ఆయనకి ఏదో సైకలాజికల్ ప్రాబ్లం వచ్చిందేమో, ఈ షోకి వస్తే డాక్టర్ గారు న్యాయం చేసేస్తారనే కదా మాతో మాట్లాడారు మీరు. అవును మేడం, మా వాళ్ళు మాకు అదే చెప్పారు. ఏమంటే చాలా సివియర్ సైకలాజికల్ ప్రాబ్లము, మనం ట్రీట్మెంట్ ఇప్పించాలండి అంటే మేము కనిపెట్టమా ఏది నిజమో ఏది అబద్ధమో? మా దగ్గరకు వచ్చి డ్రామాలు ఆడితే ఎట్లా అమ్మా? వీళ్ళ క్రిమినల్ మెంటాలిటీ ఎంత దారుణంగా ఉందో తెలుసా? ఇన్ కేసు లీగల్గా ఏదన్నా ప్రొసీడ్ అయితే ఒకటి పిచ్చి చూసి నువ్వే వదిలేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ అంత సతీ సావిత్రిలాగా భర్తలను మార్చుకొని ట్రీట్మెంట్ ఇప్పించే అంత స్టేజ్లో ఎవరు లేరు. అలా వదిలేస్తావేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. ఆటోమేటిక్గా నువ్వే ఫ్రీగా డైవర్స్ కూడా ఇచ్చేసి వేరే పెళ్లి చేసుకునేదానివి. అది నువ్వు చేయలే. నువ్వు సతీ సావిత్రి అవతారం ఎత్తేసరికి వాళ్ళకి అది రియాక్ట్ అయ్యింది. అది ఎంత దారుణం అంటే మా దగ్గరకు వచ్చి కూడా అదే కంటిన్యూ అయ్యారు. అలాంటి వ్యక్తులతో నువ్వు కలిసి ఉండాలనుకుంటున్నావా? అది చాలా దారుణమైన డెసిషన్. నువ్వు ఇంకా సతీ సావిత్రి అంటారు, ఇంకా ఏ క్యారెక్టర్ లేకుండా ఒక క్రిమినల్స్ చేతుల్లో ఉంటే రేపొద్దుట వీళ్ళిద్దరూ ఏదన్నా చేయడానికి అవకాశం ఉంది. మీరు ఏమనుకుంటారంటే మేడం మమ్మల్ని వదిలేస్తే మరి వీళ్ళిద్దరూ ఓకే అయిపోతారు కదా, వీళ్ళు అనుకున్న డెసిషన్ సక్సెస్ అయిపోతుంది కదా అనుకుంటున్నారేమో. అది అవ్వకుండా చూసే బాధ్యత మాది. మమ్మల్ని చీట్ చేశారు కదమ్మా ఇక్కడికి వచ్చి, మేము ఎందుకు వదిలేస్తాను అన్న వాళ్ళని. సరే మేడం, తను నాకు వద్దు మేడం, ఇంత చేసి నాకు అసలు వద్దు మేడం. తను భర్తగా అతను వద్దు, కానీ నిన్ను ఇంత చీట్ చేసిన మగాడిగా ఇంత ఎదవ డ్రామాలు ఆడిన అమ్మాయి వీళ్ళిద్దరిని వదలకూడదు కదా. వాళ్ళ ఆయనకి చెప్పాల్సింది మేము ఆల్రెడీ చెప్పాం, ఏం కేసులు ఫైల్ చేయాలి ఏంటని. మేము మొత్తం సీడీ ఇస్తాం, మా ఇద్దరు రిపోర్ట్ కూడా ఇస్తాం. వీళ్ళు ఏ క్రైమ్ చేసినా వీళ్ళకున్న తెలివితేటలు ఏంటంటే సైకలాజికల్ డిప్రెషన్ ఉంటే యాక్సిడెంటల్ కింద కవర్ అయిపోయి తప్పించుకోవచ్చు, అక్రమ సంబంధాలు కంటిన్యూ చేసుకోవచ్చు అని ఉప్పర్ తెలివితేటలు పోయారు. ఇప్పుడు వాళ్ళ అక్క కూడా వచ్చి ఆవిడ కూడా ఏమిటో ఏదో రకంగా మాట్లాడితే మాకు డౌట్ వచ్చింది, ఈ పిల్లోడికి నిజంగా ఏదన్నా ఉందా ఏంటా అని. మేము కనిపెడతాం కదమ్మా. ఇప్పుడు మా ఈగో దెబ్బతిందిగా, మా దగ్గరకు వచ్చి కూడా ఈ ఎదవ డ్రామా ఆడినాక మేము వదిలేయంగా. మీరు లీగల్ ప్రొసీడింగ్స్లో ఇమ్మీడియట్గా వీళ్ళ అక్రమ సంబంధాలు, వీళ్ళు చేసిన ఎదవ డ్రామాలు, ఈ 5 months నిన్ను హింసించిన విధానం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద కూడా మీరు కేసు రిజిస్టర్ చేయండి. వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చి చీట్ చేశారని మేము రిపోర్ట్ ఇస్తాం. సరే మేడం. మా టైం, మా వాల్యుబుల్ టైము. చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎపిసోడ్లో వెళ్తే మాకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందని. నీది ఎందుకు ఎమర్జెన్సీగా తీసుకున్నామో తెలుసా? మీ ఆయనకి సివియర్ ప్రాబ్లం ఉంది, డాక్టర్ గారితో ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఒక పుణ్యం వస్తుందని వచ్చాం. మా వాల్యుబుల్ టైం మీరు వేస్ట్ చేసినాక మిమ్మల్ని ఎందుకు వదిలేస్తాం ఊరికే? మిమ్మల్ని కాదు వాళ్ళని. అర్థమవుతుందా నాన్న? మీరు కూడా వెళ్ళండి, మేము లీగల్ సపోర్ట్ చేస్తాం. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకేనా నాన్న? మేము ఇంకో 2 రోజులు ఇక్కడ కూర్చుంటాం. మీరిద్దరు ఒక ఏదో డ్రామా వేశారు చూసారా, పేపర్ల మీద బొమ్మలు, మా పాత్రలు ఏంటో గీయండి, మేమేం డెసిషన్ ఇవ్వాలో చెప్తాం. నువ్వు రాస్తావు కదా అదే చెప్తాను, రాయ్. స్టార్టింగ్లో ఏదో షో ఆఫ్ ఇచ్చావుగా, నిన్ను ఎలా వదిలేస్తాను రా? నాకున్న ఈగోకి నువ్వు ఎంత రే నిజంగా ప్రాబ్లం ఏమో ఈ పిల్లోడు అనుకుంటే ఈవిడ స్వప్న అనగానే ఊపుకుంటూ వచ్చేస్తుంది. ఏ రకంగా? అరే మా గురించి ఏం తెలుసురా బాబు నీకు?
రాస్తావా? రాయి. ఇప్పుడు మా ముగ్గురు పాత్రలు లేవన్నావు ఇంతకు, ఇప్పుడు రాయి. మేమేం చెప్పాలి ఇప్పుడు? నువ్వు డిసైడ్ చేయి. అమ్మాయి నాకు కావాలి మేడం. అరే ఆ అమ్మాయి గురించి ఎందుకు డిసైడ్ చేస్తావు? అది ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. మేమేం చెప్పాలో డిసైడ్ చేయి. లేదా ఇప్పుడు జైలే తీసుకెళ్తాను, మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా. ఇప్పటికిప్పుడు తీసుకెళ్తాను నేను. వద్దు మేడం. ఎందుకు వద్దు? ఎందుకు? నిన్ను ఫోన్ అడిగితే 2 పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, సొసైటీలో గౌరవమైన కుటుంబం, జాబ్ అని నిన్ను పంపిస్తే ఇంత డ్రామా ఆడతారా వచ్చి? సారీ మేడం. సారీ మేడం. ఏం సారీ? మీ ఇద్దరి మీద కేసు రిజిస్టర్ అవుతుంది, పోలీస్ స్టేషన్ లో, కోర్టులో చూసుకోండి. నాన్న ఇక్కడ మేమేమీ చెయ్యం మీ కేసులో, మీకు తగ్గ పనిష్మెంట్ బయటే ఉంది. జైలుకి వెళ్తే నాశనం అయిపోద్ది మేడం. అది మీ ఆవిడ చూసుకుంటుంది. పోండి, మీ ఇద్దరు పోండి ఇక్కడ నుంచి. వెళ్ళి మీ భర్తని మీ భార్యని వెళ్ళి బతిమాలుకోండి, మాకు క్షమాపణ చెప్పక్కర్లేదు, మాకు బుద్ధి గడ్డి తిన్నాం. మీరు ఈ అమ్మాయిని వదిలేసి ఆవిడ బతులు ఆడుకుంటారా? బతులు ఆడుకోండి. నువ్వు పిల్లల గురించి ఆలోచించాలమ్మా. ఇట్లాంటి క్రిమినల్ మెంటాలిటీ ఈ వీడియో లైఫ్ లాంగ్ వాళ్ళ ఆవిడకి ఉపయోగపడుతుంది, మీ ఆయనకి ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎప్పుడన్నా మాకు కష్టం ఉంది అంటే, మాకు ఇగో దెబ్బతింది, ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తాం. పోండి, బయట పోండి. అసలు మీరు ఇద్దరి మీద ఏ కేసులు ఉండకూడదంటే ఆ అమ్మాయి భర్త మీ భార్య వచ్చి మమ్మల్ని అడిగితే మేము అప్పుడు ఆలోచిస్తాం అంతే. అర్థమైందా? పోండి, వెళ్ళండి. వద్దండి, వీళ్ళది అసలు వీళ్ళు కొంతకాలం కోట్ల చుట్టూ తిరగాలండి. వీళ్ళు ఎంత మన దగ్గరకు వచ్చి అదో డ్రామాలు ఆడితే ఎందుకు ఊరుకుంటాం మేడం? అది ఇంత ఓవర్ యాక్టింగ్. అరే బయట ఎంతమంది ఎపిసోడ్లు అడ్జస్ట్ చేయలేక మాకున్న బిజీకి సస్తుంటావు పక్కన. కాదు సార్, మన డైరెక్టర్ ఎపిసోడ్ ముందు మాట్లాడితే చాలా సివియర్ ప్రాబ్లం అండి, మనం హెల్ప్ చేయాలి వీళ్ళకి. అంతకుముందు మనం సూసైడ్ అటెంప్ట్ ఏదో చేస్తే మేబీ అలా అనుకుని రిస్క్ తీసుకుంటున్నాం ఈ మధ్య. ఎందుకు? వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటుందేమో అని. అది నిజం అనుకుని తీసుకొస్తే వాడు ఎంత ఎదవ డ్రామాలు ఆడారు ఇద్దరు. ఎంత హెల్ప్ చేయాల్సిన కేసులో ఇంత చీటర్స్ వచ్చారు అంటే ఎందుకు ఎంటర్టైన్ చేస్తామండి? వీళ్ళకి కొంతకాలం కోర్టుల చుట్టూ తిరగడం బెటర్ మేడం. వాళ్ళకి లీగల్ హెల్ప్ చేద్దాం. మేడంది కానివ్వండి, సార్ది కానివ్వండి, చాలా టైం వేస్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ యూనిట్ అంతా కూడా ఉంది. నార్మల్గా బయట ఎన్నో కేసులు ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరికైతే కుదరదో అలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది హిట్ టీవీ వాళ్ళు డిజైన్ చేశారు. సార్ టైం ఇస్తున్నారు, మేడం టైం ఇస్తున్నారు, కొంతమంది కన్నా హెల్ప్ చేద్దాం కుదరని వాళ్ళకి అన్నట్టుగా వాళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటే, ఇలా కనుక స్టేజ్ని ఆడుకునేటట్టయితే అలాంటి వాళ్ళు రాకపోవడమే బెటర్. ఆ పిల్ల అదే ఏడ్చుకుంటూ మనకు ఫోన్ చేస్తే మనం పిలిపించామండి. సో ఇలా టైం వేస్ట్ చేయొద్దు. నిజంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా సాల్వ్ అయిపోద్ది. కోట్ల చుట్టూ తిరిగితే ఇంకా టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ టైం అలాంటివి చేయకుండా నిజంగా ఎవరికైనా సిన్సియర్ ప్రాబ్లం ఉంటే రండి, డెఫినెట్గా డాక్టర్ గారు అండ్ మేడం గారు సాల్వ్ చేస్తారు.